హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను పిల్లల కోసం ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు మీకోసం షేర్ చేస్తున్నానండి. మదర్స్ అందరికీ కూడా ఇది ఈజీగా క్విక్గా చేసే హెల్తీ రెసిపీ అండి. ఇది మంచి పులావ్ టేస్ట్తో పులావ్ లాగా మంచి బిర్యానీ టేస్ట్తో చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ తినని వారికి ఇది చాలా హెల్ప్గా కూడా ఉంటుంది. ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకొనేసి ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. మదర్స్కి కూడా ఇది చాలా ఈజీగా చేసే రెసిపీ అండి ఇది. అలాగే ఇక్కడ క్యారెట్, నేను బీన్స్ తీసుకున్నానండి. ఇంకా అవసరమైతే కొంచెం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా వెజిటేబుల్సే యాడ్ చేయాలనుకుంటే స్వీట్ కార్న్ యాడ్ చేయొచ్చు, లేదంటే క్యాప్సికమ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది రెసిపీ. అలాగే నేను కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొనేసి ఇది కొంచెము ఇలా వేపుకొనేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 2 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి తీసాక ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ఇందులోకి కొంచెము పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసి ఆయిల్ ఒక్కసారి బాగా కలుపుకుంటున్నానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, తక్కువ టైంలోనే మీకు ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మదర్స్ అందరికి కూడా చాలా ఈజీ రెసిపీ, ఈజీగా క్విక్గా చేసే రెసిపీ అండి. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ముందుగానే వైట్ రైస్, ఇందులో ముందుగానే ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అది ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకున్నాక ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఒక 1/2 teaspoon గరం మసాలా వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మ్యాగీ మసాలా మ్యాజిక్ పౌడర్ అండి. ఇది కూడా ఒక 1/2 teaspoon వరకు వేసుకుంటున్నాను. రైస్కి తగ్గట్టుగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొనేసి ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయండి. ఇప్పుడు ఇలా బాగా అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదామండి. మూత పెట్టాక ఇక్కడ రైస్కి అనేది ఫ్లేవర్స్ బాగా అంటుకొని మంచి బిర్యానీ టేస్ట్ అనేది మనకు వస్తుంది. అందుకని నేను ఇలా చేశానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మనం కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు మీ పిల్లలకి లంచ్ బాక్స్ లాగా పెట్టండి. హెల్తీ రెసిపీ అండి ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందనేది నా ఛానల్లో మీరు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్.